బాలకృష్ణ రాజకీయాల్లో ఉండబోతున్నారా, సినిమాలకే పరిమితం అవుతారా? వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ భవితవ్యం ఏమిటి? బాలకృష్ణ ఉండగానే బాలకృష్ణ సతీమణి ఆయన పాత్రలోకి ఎందుకు వస్తున్నారు? ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి మనం మాట్లాడుకుందాం. హిందూపురంలో నటుడు బాలకృష్ణ 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి బాలకృష్ణకు ఇది ఒక రికార్డ్. పార్టీ కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో బాలకృష్ణ మాత్రం ఓడిపోలేదు. హిందూపురం అభిమానుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో బాలకృష్ణ 3 సార్లు విజయవంతమయ్యారు. అయితే ఇంతవరకు బానే ఉన్నది. కానీ ఈ 3వసారి ఆయన భార్య వసుంధరాదేవి అక్కడ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తరపున షాడో ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదాస్పదం అవుతుంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఒక గ్రామ రహదారికి నిన్న వసుంధర గారు శంకుస్థాపన చేశారు. వాస్తవానికి బాలకృష్ణ చేయాల్సిన కార్యక్రమాన్ని అధికారికంగా ఎలాంటి ప్రోటోకాల్ లేని వసుంధర గారు చేయడం పట్ల ఈ రోజు రాజకీయ చర్చ మొదలైంది. బాలకృష్ణ అఖండ 2 మిగిలిన సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ప్రజలు ఈయన మా ప్రజాప్రతినిధి అని ఓటేసి ఎన్నుకుంటే బాలకృష్ణ మాత్రం ప్రజాప్రతినిధులుగా చేయాల్సిన పని పక్కన పెట్టి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సో ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి ఎమ్మెల్యే గారి సతీమణి వసుంధరాదేవి ఈ రోజు ఎమ్మెల్యే చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఎవరిని ఎన్నుకుంటే ప్రోటోకాల్ ప్రకారం అధికారికంగా వాళ్ళు మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎవరైనా చేస్తే వాళ్ళు అధికారిక కార్యక్రమాలలో కాకుండా ఒక అండగా నిలబడే ఆ కార్యక్రమాలను విజయవంతం చేసే అవుట్ సైడర్స్ కు మాత్రమే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వసుంధరాదేవి ఈ రోజు అధికారికంగా పాల్గొనడం పట్ల బాలకృష్ణ రాజకీయ భౌతవ్యం పైన సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే 3 సార్లు హిందూపురంలో గెలిచిన బాలకృష్ణ 4వసారి గెలవడం నమ్మకం లేని పరిస్థితిలో ఏర్పడింది. సో బాలకృష్ణను మళ్ళీ ఇక్కడ నిలబెడితే రేపు ఫలితాలు ఎలా ఉంటాయని ముందే ఆలోచించిన టీడీపీ ఆయన ప్లేస్ లో వసుంధరను పెడితే కొత్త ముఖం బాలకృష్ణ మీద ఉన్న వ్యతిరేకత వసుంధర మీద ఉండదు కాబట్టి, పైగా మహిళ కాబట్టి, నందమూరి వంశానికి సంబంధించిన మహిళ కావడంతో ఆమెకు ఓట్లు పడే అవకాశం ఉన్నది. వచ్చే ఎన్నికల్లో కూడా హిందూపురం నియోజకవర్గం మళ్ళా టీడీపీ కైవసం కావాలి అని అంటే బాలకృష్ణ బదులు వసుంధరను నిలబెట్టాలన్న ఆలోచన ఉన్నది అనేది తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమెను ఇప్పటి నుంచెల్లే హిందూపురం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, హిందూపురంలోని ఓటర్లకు దగ్గర చేయడం, హిందూపురం రాజకీయాలు ఆమెకు కూడా అర్థమయ్యేటట్టు ఆమె పాత్ర పోషించడం, ఇలాంటి కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వసుంధరాదేవి ఈ రోజు బాలకృష్ణకు భార్య, లోకేష్ కు అత్త. సో ఈ రోజు పార్టీలో చంద్రబాబు నాయుడు, లోకేష్ చాలా కీలకంగా ఉన్నారు. అదే విధంగా ఆ కుటుంబంలోని వ్యక్తులకు సంబంధించిన విషయంలో వసుంధరాదేవి కూడా ఒక ముఖ్యమైన స్థానంలోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీయే మేము మళ్ళీ ఇలాంటి విజయాన్ని కైవసం చేసుకుంటా ఉన్న నమ్మకంతో ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ స్థానంలో వసుంధరాదేవి రాబోతుంది అన్న అనేక అనుమానాలకు ఈరోజు వసుంధరాదేవి చేస్తున్న కార్యక్రమాలు ఒక రుజువుగా కనిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు బాలకృష్ణ ఎటు వెళ్తారు? హిందూపురం నుంచి వెళ్ళిన బాలకృష్ణ రాజకీయాల నుంచి తప్పుకుంటారా, మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ టీడీపీయే సమాధానం చెప్పాలి. హిందూపురం ఓటర్లు మళ్ళా వచ్చే ఎన్నికల్లో దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వాలి. అప్పటి వరకు ఈ విషయం గురించి అందరూ వెయిట్ చేయక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.